నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్ నేను జర్నలిస్ట్ నవత ఎంత నీచానికి దిగజారుతున్నారు అంటే చదివిన చదువులు చాలా గొప్పవి ఆ చదువులను ఉపయోగించి పేదలను ఆదుకోవచ్చు ఆ చదువుల ద్వారా ఈ దేశ భవితవ్యాన్ని మార్చవచ్చు అలాగే ఆ చదువుల ద్వారా కుటుంబాన్ని కన్న తల్లిదండ్రులను గర్వంగా తలెత్తుకునేలాగా చేయొచ్చు కానీ చదివిన చదువుల ద్వారా రసాయనాలను తయారు చేసి ప్రసాదంలో కలిపి జనాల్ని చంపాలి ముఖ్యంగా ప్రసాదం అంటే ఎక్కువ ఎవరు హిందువులను చంపాలి అనే ఒక నీచమైన ఆలోచన ఒక డాక్టర్ చేశాడు అంటే ఈ యమదూత డాక్టర్ గురించి ఏం మాట్లాడాలి అసలు ఎందుకు వీళ్ళు హిందువులు టార్గెట్ సర్వే జన సుఖినో భవంతు అని ప్రతి పూజలో అందరూ బాగుండాలని కోరుకోవడమా ధర్మో రక్షితి రక్షిత హాని తమ మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయని తెలిసినా కూడా చట్ట ప్రకారమే ఎదుర్కొంటామని ఉండడమా హిందువుల సహనం ఉగ్రవాదులకు అవకాశంగా మారుతోందా నిజంగా ఈ సంఘటన తెలిసిన తర్వాత నాకు ఇవే ప్రశ్నలు తలెత్తాయి మీ అందరికీ తెలిసిందే నిన్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముగ్గురిని అరెస్ట్ చేసింది ఐసిస్ ఉగ్రవాద సంస్థలతో ఈ ముగ్గురు తీవ్రవాదులకు సంబంధాలు ఉన్నట్టుగా తెలిసింది అందులో ఒకడు దరిద్రం మన తెలంగాణ హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ వీడే ఈ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనేటోడు ఒక విషయాన్ని తయారు చేసి ప్రసాదంలో కలపాలి అని ప్లాన్ చేసిండట ఇక గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళని పట్టుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే డాక్టర్ అహ్మద్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోయి ఉండేవి ఎన్ని హిందువుల ప్రాణాలు బలయ్యేవి ఇది ఒక స్లో పాయిజన్ ద్వారా చేయాలనుకున్నాడట ఆముదం గింజలు ఎసిటోన్స్ క్రషర్స్ సహాయంతో ప్రమాదకరమైన రైసిన్ అనే విషాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా ఏటీఎస్ అధికారులు చెప్పారు అంటే వీడు చదువుకున్న విద్యని వేటితో అయినా పరిశోధన చేసి వచ్చే రోగాలకు మందు కనుక్కోవాలి అనుకోలేదు పరిశోధనలు చేసి మనుషులను ముఖ్యంగా హిందువులను చంపాలి అనుకున్నాడు వీడు దీనికోసం ఓ అండర్ గ్రౌండ్ ల్యాబ్ను కూడా నడుపుతున్నాడట ప్రసాదంలో రైసిన్ని కలిపి విషప్రయోగం ద్వారా జనాలను చంపేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అహ్మదాబాద్ లక్నో ఢిల్లీ అలాగే హైదరాబాద్ ఇలా చాలా చోట్ల ఆలయాల్లో వీరు రిక్కి నిర్వహించినట్లు కూడా తెలుస్తోంది ఇక అహ్మదాబాద్ లక్నో ఢిల్లీలోని ఆలయాలతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు మతపరంగా ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను వీళ్ళు లక్ష్యం చేసుకున్నారట మీ అందరికీ తెలుసోలేదో నిన్న సాయంత్రం ఢిల్లీలో 7 గంటల తర్వాత జరిగిన బాంబ్ బ్లాస్ట్కి అంటే మెట్రో స్టేషన్ దగ్గర జరిగింది కానీ మెట్రో స్టేషన్కి సమీపంలోనే ఒక అమ్మవారి ఆలయం ఉంది కాకపోతే వీళ్ళు రిక్కీ చేసిన తర్వాత ఆ సమయంలో ఆలయం కంటే ఇక్కడే జనసమూహం ఎక్కువ ఉందనుకున్నారో మరి ఏమనుకున్నారో ఇక్కడ బ్లాస్ట్ చేశారు కానీ 3 అవర్స్ అక్కడ దగ్గరలోనే పార్కింగ్లో పార్క్ దగ్గర కార్ పార్క్ చేసి అందులో నుంచి కదలకుండా రిక్కీ చేసిండ్రు అంటే చూడండి వీళ్ళ టార్గెట్లు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు దేవాలయాలు మతపరమైన సంస్థలు జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఎవరిని వీళ్ళు చంపాలనుకుంటోంది హిందువులను ఎందుకో తెలుసా సర్వే జన సుఖినో భవంతు అని ప్రతిరోజు పూజలు చేస్తారు కాబట్టి అయితే నూనె రైసిన్ అనే ఆముదం నూనెలో ఉండదు ఆముదం గింజల నుంచి దంచి తీసినప్పుడు వచ్చే కేక్లో రైసిన్ ఉంటుందట ఇందులో నుంచి మల్లాలను తొలగిస్తే ఎలాంటి వాసన లేని రైసిన్ తయారు చేయొచ్చు అంటే మనము తినే ప్రసాదంలో కానీ ఫుడ్లో కానీ దీన్ని కలిపితే అసలు ఎవరం కనుక్కోలేము దాని రుచి మారదు వాసన మారదు అందులో ఇంకో ప్రమాదకరమైన విషయం కలిసింది అనేది ఎవరు గుర్తుపట్టలేరు అదే కాదు నీటిలో కలిపినా కూడా దాన్ని గుర్తించడం అంతే కష్టమట అది చెప్తే షాక్ అయిపోయినా నేను అంటే వాటర్ ట్యాంక్లో దీన్ని కలిపి కోట్ల మందిని చంపాలి అని ఫిక్స్ అయింది అనుకోండి మనం నార్మల్ వాటర్ తాగినట్టే ఉంటుంది కానీ ఇందులో రైసిన్ అనేది సైనైడ్ కంటే ప్రమాదకరమైన విషయం దాగుందని మనం కనిపెట్టలేం ఇది నెమ్మదిగా పనిచేస్తుందట అంటే ఇలా విషప్రయోగం జరగానే అలా చనిపోయారని చెప్తారు కదా అట్లా కాదట రైసిన్ తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే శరీరంలో ప్రోటీన్లను తయారు చేసే ప్రక్రియను ఆపేస్తుంది దాంతో ఇది మన శరీరంలోకి వెళ్ళిన కొన్ని గంటల్లో అవయవాలన్నీ దెబ్బతిని చివరికి చనిపోతామట రైసిన్ని తయారు చేసిన హైదరాబాద్ ఉగ్రవాది దాన్ని ప్రయోగించడానికి పాకిస్తాన్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు అంటే తయారు చేసేసిండు ప్రసాదాల్లో కలపడానికి వీడిని అసలు ఆ రైస్ని కలిపిన ప్రసాదం పెట్టి చంపి పడేయాలి ఆ బాధ ఎట్లుంటుందో వాడికి తెలియజేయాలి కానీ పాపం ఆడ పాకిస్తాన్ నుంచి హౌలాగాళ్ళు ఉంటారు కదా హౌలాగాళ్ళు
వీడికి పర్మిషన్ ఇవ్వలేదట. ఆ పర్మిషన్ కోసం ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడట. ఇది ఏటీఎస్ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక మొహియుద్దీన్ గతంలో రెస్టారెంట్ బిజినెస్లో కూడా ఉన్నాడు. ఈ రెస్టారెంట్లో తిన్నోడు దాంట్లో ఎన్ని ప్రయోగాలు చేసిండ్రో ఏమో. అందుకే కొందరు రెస్టారెంట్లలో తినకండ్రా అంటే నీలుగుతారు, ఇక మతోన్మాది అంటారు. ఇప్పుడు చెప్పండి, మొహియుద్దీన్ రెస్టారెంట్లో తిన్నోడికి ఎవరికైనా ఏమైనా జరుగుంటే, లేదా అందులో కలిపి పిల్లలు పుట్టకుండే చేసిండో, రోగాలు వచ్చేలాగే చేసిండో, ఇంకోటి ఏం చేసిండో ఎవరు నమ్ముతాడు? ప్రసాదంలో పెట్టి చంపాలి, పాకిస్తాన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి ముష్టోళ్ళని. ఇక ఆముదం గింజలను అక్కడే ఉంచేవాడని, వాటిని రైసిన్ తయారీకి వాడినట్లు అధికారులు చెప్పారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఏటీఎస్ అధికారులు వారికి స్థానికంగా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంకెవరు భాగస్వామ్యులు ఉన్నారని తెలిసే దిశగా విచారణ కొనసాగిస్తున్నారట. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎవరికి కోపం వచ్చినా, ఎవరు నీలిగినా, ఎవడు మతోన్మాది అని ముద్రేసినా భయం లేకుండా ఏంది అనంటే, కొందరి దగ్గర కొని తినడం మానేయండి. అందులో ఎవడు ఏ విష పదార్థం కలుపుతాడో ఎవ్వరికీ తెలియదు. ప్రసాదాలు కూడా గుడి లోపల అమ్మేవి మాత్రమే కొనండి, గుడి బయట ప్రసాదాలను కొనకండి. అండ్ గుడి బయట హిందువులు కాని వాళ్ళ షాప్స్లో ఏది కొనకండి. ఇలాంటి దౌర్భాగ్యులను, దేశద్రోహులను ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. మంచిని ఏమంటారు, ₹1 ఇచ్చి కొనుక్కోవాలి, చెడును ₹10 ఇచ్చైనా వదిలించుకోవాలి. నేను చాలా సందర్భంలో చెప్పిన, కొనే వస్తువులు, పండ్లు, కూరగాయలు హిందువుల దగ్గరే కొనండి అని. దానికి చాలామంది నీలిగి కౌంటర్గా మస్తు వీడియోలు చేసిండ్రు. ఇప్పుడు చెప్పండి, నీలిగే ప్రతి డాష్ దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవడుంటాడో మీకు తెలుసా? జాగ్రత్త పడమని చెప్పడం తప్ప? మళ్ళీ బల్లగుద్ది చెప్తాను, నేను బరాబర్ చెప్తా. కొంటే హిందువుల దగ్గర కొనండి, లేకపోతే లేదు. హిందువులు అంత దుర్మార్గులు కాదు. లక్షల మందిని చంపి ఆ రక్తపు మడుగులు చూసి ఆనందించే రాక్షసులు కాదు. ఒక ఉగ్రవాదిగా మారిన వాళ్ళు లేరా అంటే వాడు మతం మార్చుకొనే మారాడే తప్ప హిందువుగా ఏ ఉగ్రవాది లేడు. ఈరోజు జరుగుతున్న ప్రతి టెర్రర్ అటాక్లో ఇంజనీరింగ్లు, విద్యార్థులు, డాక్టర్లు బయటపడుతున్న ప్రతి ఒక్కడు ఏ మతస్థులో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని ఆ మతం మొత్తము తప్పు కాదు, కానీ ఆ మతం నుంచి మాత్రమే ఇలాంటి కొందరు పుట్టుకొస్తున్నారు. ఇది మనందరం గమనించాలి. ఏదేమైనా తస్మత్ జాగ్రత్త. ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు. మీరేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి, అలాగే ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో తప్పకుండా ఆర్ వాయిస్ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది, 10 మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. మీ ఇంటి అమ్మాయిగా అడుగుతున్నాను. ఈ ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను. ఆర్థిక ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి. మీరు ఏ చిన్న సహాయం చేసినా డెఫినెట్గా ఈ ఛానల్ కోసమే వాటిని ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.